మన సురేష్ ప్రొడక్షన్స్లో నిర్మించిన ముగ్గురు మహామాయగాళ్ళు చిత్రం 19వ తారీఖున రిలీజ్ చేస్తా ఉన్నాం. పిక్చర్ ఆడియో రిపోర్ట్ ఇది చాలా బాగుంది. అలాగే థియేటర్స్లో ట్రైలర్స్ ఆ రిపోర్ట్ కూడా ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి ఫోన్లు చాలా బాగున్నాయండి. ట్రైలర్స్, మ్యూజిక్ బాగుంది. పిక్చర్ మీద మాకు చాలా హోప్స్ ఉన్నాయని వాళ్ళ ఎగ్జిబిటర్లు ప్లస్ మా మేనేజర్లు కూడా 9 ఆఫీసుల నుంచి ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పిక్చరు రేపు 19th రిలీజ్ చేస్తాం. ఏదేమైనా పిక్చర్ తీసిన అన్ని మే ఆఖరిలో మొదలెట్టాం. మళ్ళీ ఆగస్టు 19 రిలీజ్ చేస్తున్నాం. జూన్, జూలై వితిన్ 2 months లోపల అన్ని పనులు పూర్తి చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కాపీ కూడా వచ్చి సెన్సార్ కూడా అయిపోయింది. సెన్సార్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ వాళ్ళు కూడా పిక్చర్ బాగుందని మెంబర్స్ కొంతమంది చెబుతుంది. సో ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాం. ఈ చిన్న పిక్చర్ని బాగా మీరు ఎలివేట్ చేసి బాగా పబ్లిష్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. మీ సైడ్ నుంచి నాకు కావాల్సిన హెల్ప్ అది బాగా ప్రమోట్ చేస్తే, ఎందుకంటే ఈ రోజుల్లో వారానికి 4 సినిమాలు 5 సినిమాలు వస్తూ ఉన్నాయి. అసలు ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా అర్థం కావటం లేదు. కనుక ఏదో మాకు బ్యానర్ వాల్యూ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. దానివల్ల ఏదో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి పిక్చర్ వస్తుందంటే కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది. నాకు చాలా సంతోషం. ఇందులో నటించిన నటీనటులు అందరూ టెక్నీషియన్స్ అంతా చక్కగా వాళ్ళు సిన్సియర్గాను ఆడుతూ పాడుతూ జనరల్గా తక్కిన పిక్చర్లు కానీ ఈ పిక్చర్లకి చాలా తేడా ఫీల్ అయ్యాను. నేను ఫస్ట్ టైం అవుట్డోర్ పోయి 20 రోజులు మలేషియాలో ఉంటాం. అక్కడ అందరం కలిసి ఒకే బస్సులో పోవటం, వర్క్ జరుగుతూ చాలా నవ్వుతూ షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చాం. అట్లాగే వైజాగ్లోనూ 10 రోజులు, మా నేటివ్ ప్లేస్ కారంచేట్లో ఒక 4 రోజులు షూటింగ్ చేసి, హైదరాబాద్లో 2-3 రోజులు షూటింగ్, లాస్ట్లో గుమ్మడికాయ కొట్టడం ఇక్కడ హైదరాబాద్లో ఇది ఫినిష్ చేసాం. ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు అనుకుంటాను. ఫస్ట్ కాపీ ఈరోజు కొట్టేస్తాం. సో నేను ఎక్కువగా సబ్జెక్ట్ గురించి కానీ ఇది మాట్లాడి మీరు చూసి పిక్చర్ ఎట్లా ఉందనేది మీరే చెప్పాలి. మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనందరం కలవటం జరుగుతుంది. రిలీజ్ అయిన తర్వాత పిక్చర్ చూసి మళ్ళీ వెంటనే మీకు తెలుసు, నేను సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కానీ దాన్ని లెక్క చేయను. మనం చేసే పని, నాకు ఇక సినిమాలు తీయటం తప్పితే నాకు వేరే బిజినెస్ తెలియదు. ఈ చిత్ర పరిశ్రమని నమ్ముకొని ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు అందరూ కోఆపరేట్ చేయాలని మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ నా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పడం అనేది మామూలే. కానీ సినిమా రిలీజ్ ముందే నేను హోల్ హార్టెడ్గా నాయుడు గారికి, ఆదిత్య గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. సినిమా నాకు ఇచ్చినందుకు. చాలా మంచి సినిమా. రిజల్ట్తో సంబంధం లేకుండా చెప్తున్నాను. రిజల్ట్ డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది. ఇకపోతే 2 నెలల నుంచి సంవత్సరం, లేదంటే మోర్ దెన్ 1 year చాలామంది కష్టపడి షూటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసి ఒక్క ఫ్రైడే మధ్యాహ్నం లోపల 3 గంటల్లో వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఏమీ చేయాలి అంటే ప్రమోషన్ చేసి ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది ఇలాగా. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు కనిపించే ఈ 10 మంది ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్ కాకుండా ఇంకొక 100 మంది ఆల్మోస్ట్ యూనిట్ సభ్యులందరూ లైఫ్ ఒక సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకొని ఈ సినిమా పైరసీ లేకుండా, ఆడియన్స్ ఏమో పైరసీని అరికట్టి సినిమా థియేటర్లో చూడండి దయచేసి. అండ్ డెఫినెట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము. చాలా రోజుల తర్వాత చాలా గుడ్ ఫీలింగ్తో ఉన్నాను నేను పర్సనల్గా సినిమా రిలీజ్ ముందు. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని సినిమా, మా అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి. అండ్ ఆడియన్స్ ప్లీజ్ అవాయిడ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా నాకు విఎన్ ఆదిత్య గారు కాల్ చేసినప్పుడు ఆదిత్య గారి మీద ఎంతో నమ్మకం, ఆయన మంచి సినిమా చేస్తారు, చేయగలరని. తర్వాత రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అని చెప్పగానే ద బెస్ట్ బ్యానర్ ఏపీలో, ఇంతకన్నా ఒక ఆర్టిస్ట్కి కావాల్సిందే ఉంటుంది అని అనుకున్నాను. సాధారణంగా నేను చేసిన సినిమాలు అంటే నాకు చూడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముగ్గురు సినిమా చూసినప్పుడు మాత్రం నేను అసలు అటెన్షన్ ఎటు వెళ్లకుండా సినిమా మొదటి నుంచి ఆఖరి వరకు చూశాను. అంటే చాలా గ్రిప్పింగ్ కామెడీ ఇది. మొదటి నుంచి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా థియేటర్లో కూడా అందరూ చాలా ఎంజాయ్ చేశారు. రేపు 19th రిలీజ్ అవుతుంది. సో అప్పుడు కూడా మీరంతా
సినిమా ఎంజాయ్ చేస్తారని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ఆదిత్య గారు 47 రోజుల్లో తీశారు, 37 రోజుల్లో తీశారు. 50 రోజు దాటలేదు. ఎక్స్ట్రాడినరీగా తీశారు. ప్రతి సీను కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ రోజుల్లో యూత్కి కావాల్సిన ప్రతి ఇది ఈ సినిమాలో ఉంది. నాయుడు గారు మొట్టమొదటిసారి మాతో మలేషియాలో 20 రోజులు అందరితో కలిసి, అంటే నేను ఈ బ్యానర్లో 14 సినిమాలు చేశానండి. ఈ బ్యానర్లో సినిమా రిలీజ్ అవుతుందంటే నాకు పెద్ద టెన్షన్. అందరూ స్టూడియో వాళ్ళు చెప్తారు మీరు ఉన్నారు కదా సార్ అని. అన్ని సినిమాలు సక్సెస్ అయినాయండి. ఈ సినిమా చాలా చాలా బాగా తీశారు. నాయుడు గారికి సినిమా ఆయన సినిమా ప్రపంచం తప్పితే వేరేది లేదు. కానీ ఈ సినిమా మీద, అన్ని సినిమాల మీద ఆయన ప్రేమ చూపిస్తాడు. ఈ సినిమా మీద 24 గంటలు అంత కష్టపడి ఎట్లయినా సరే సక్సెస్ చేసి తీరాలి అనే ఒక దీంతో ప్రతి అంశం, ప్రతి చిన్న విషయం కూడా కేర్ తీసుకుని మమ్మల్ని మలేషియాలో చాలా బాగా, ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ కూడా ఏం కాకూడదు, టెక్నీషియన్స్ కూడా ఎవరు చిన్న ఇది కాకూడదు అని అందరిని అంత బాగా చూసి సినిమా తీశారు. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందండి. దీంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఎవరికి ఏంటో నాకు తెలియదు, కానీ నా జీవితంలో నాకు చాలా స్పెషల్ సినిమా. ఎందుకంటే నేను ఒక సినిమా యాక్టర్ అయిన తర్వాత బయటి దేశానికి వెళ్ళి సినిమా యాక్టర్గా ఒక షూటింగ్ చేశాను. అది ఇండియన్ స్క్రీన్ మీద ఒక లెజెండ్ రామానాయుడు గారి బ్యానర్లో అలాంటి అవకాశం రావడం నేను నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. విఎన్ ఆదిత్య గారితో ఈ సినిమా ఫస్ట్ టైం నేను విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్లో చేయడం, తర్వాత నవదీప్ అన్నతో ఫస్ట్ టైం. ఈ సినిమాలో అందరితో ఫస్ట్ టైం, అలీ గారి కాంబినేషన్ ఫస్ట్ టైం, నాకు నాయుడు గారితో ఫస్ట్ టైం. ఇలా ఈ సినిమా నాకు కంప్లీట్ ఫుల్ స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా బాగుంది, బాగా ఆడాలి. మీ కోఆపరేషన్ ఉంటే ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేసి మంచి సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Well, from the past few days, I've been staying in Hyderabad, and every day when I get up and go out on any road, wherever I pass by, any bus stop, I see our Mugru posters, and that is because of working under Ramanaidu sir's banner, and because this film is under his banner. And now I realize that, you know, I have always been thanking him and Aditya sir for casting me in this film, but now in the past few days I realize that what a legend we are working under, under his banner. So it feels great, and there has been an amazing response for the trailers and posters from everyone, and I'm sure people will love the movie as well, because every single person in the film has worked really hard and at the same time had a lot of fun too. So people will see that fun transforming onto screen, and I'm sure people will love the film and all of us. Thank you. I'm very, very, very excited about Muguru. నేనేం చెప్పాలని నాకు నిజంగా తెలీదు. I'm really excited. Light గా nervous గా ఉన్నాను, but I'm very confident at the same time. Naidu sir banner lo, Suresh Productions banner lo, this is my first movie, and I think నిజంగా I'm really, really blessed to be ఇది సినిమాలో నాకు మంచి opportunity దొరికిందని. I'm really lucky to be a part of this film, and I think Naidu sir really, really promoted the film. Chala baag promote chesaru anni channels lo. Every 5 minutes I see the promos, and the whole Hyderabad Shraddha cheppindi indaka the posters are out, and I'm just very excited and very thrilled about the film, and I'm very sure that andarki this cinema chala entertain chestundi. Meerandaru definite ga you have to support us for this film. Thank you. సినిమాని సినిమాగా ప్రేమించి ఒక దర్శకుడు కానీ, ఒక టెక్నీషియన్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ ఆ సినిమా వాళ్ళకి ఎంత లైఫ్ ఇస్తుందో, ప్రొడ్యూసర్ అంటే జనరల్గా లెక్కలేసి సినిమాలు తీయాల్సిన దశలో సినిమాని మాత్రమే ప్రేమించి లెక్కల్ని కాకుండా సినిమా తీసి ఆ తర్వాత ఆ లెక్కల్ని ఆస్వాదించే ఏకైక ప్రొడ్యూసర్ ఇండియాలో డి రామానాయుడు గారే. ఆయన అనుకోగానే ఇంక వేరే ఆలోచన ఏం లేకుండా మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. నాయుడు గారికి కథ ఓకే చేయటం ఇట్ సెల్ఫ్ నా లైఫ్లో నాకు ఒక పెద్ద అదృష్టం. ఆయన ఈ కథను ఓకే చేసి మనం సినిమా తీద్దాం, ఆర్టిస్టులతో మాట్లాడదాం అనగానే ఆ అదృష్టమే ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ బ్యానర్లో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడ పని చేయలేమన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ అందరి అదృష్టం ఈ సినిమాని ఖచ్చితంగా సూపర్ హిట్ చేస్తుందని, దానికి మీ అందరి సహకారం తోడవుతుందని, అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చక్కగా ఆదరిస్తారని
సో కుటుంబ సమేతంగా అందరూ కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చూడగలిగిన ఒక మంచి సినిమాగా ఈ సినిమా రామానాయుడు గారికి ఆయన రెప్యుటేషన్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఖచ్చితంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారికి, అందుకు సహకరించిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.